I got a new job. బ్యాగ్ అనమాట. ఇందులో కూడా 23 kgs పడతాయి. ఈరోజు రాత్రికి బెడ్ సెటప్ చేయాలి. హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే దెర్స్ అ మేజర్ లైఫ్ అప్డేట్. ఏదేంటి అంటే ఐ గాట్ ఎ న్యూ జాబ్. అండ్ ఇన్ని రోజులు నేను డాలస్లో ఉన్నాను మీకు తెలిసినట్టయితే. అండ్ ఇప్పుడు నేను నా న్యూ జాబ్ కోసం బాస్టన్ మూవ్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ మూవింగ్ ఇన్ లైక్ 2 days 1 day. సో బేసిక్గా ఎల్లుండి మూవ్ అవుతున్నాను, నేను థర్స్డే మూవ్ అవుతున్నాను. ఈరోజు ట్యూస్డే అండ్ ఈరోజు ఈవినింగ్, ఈరోజు నైట్ అండ్ రేపు కాసేపే ఉంది టైం నాకు. సో నేనగా కనిపిస్తుంది కదా, అదంతా నా బట్టలు ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేయాలి. ఇదంతా నాకు అసలు బేసిక్ ఇక్కడ ఇచ్చే లగేజ్లో ఏవి చెక్-ఇన్స్ ఇవ్వరు అనమాట, ఓన్లీ క్యారీ ఆనే ఇస్తారు నువ్వు ఏ ఎయిర్లైన్ చూస్ చేసుకున్నా కూడా. సో అందుకనే ప్రస్తుతానికి 2 చెక్-ఇన్స్ కొందాం అనుకుంటున్నాను. 2 చెక్-ఇన్స్లో ఎంత పడితే అంత తీసుకెళ్తాను, మిగతాయి మళ్ళీ వచ్చి తీసుకెళ్తామా ఏదో ఒకటి చూడాలి. నాట్ ష్యూర్ ఆ బట్టలు అవన్నీ ఎలా ఫిట్ చేయాలి. 2 suitcases now I'm gonna start packing and see అసలు ఎన్ని బట్టలు పడతాయి, అసలు ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళొద్దు. ఫుల్ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉందన్నమాట. ఎందుకంటే ఇట్స్ బీన్ 3.5 years since I'm in Dallas. ఇప్పుడు డాలస్ వదిలి వెళ్ళిపోవాలి, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. అండ్ ఇట్స్ కంప్లీట్ న్యూ లైఫ్. ఐ డోంట్ నో, ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఆల్సో బాధేస్తుంది మొత్తం ఇక్కడున్న వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవాలి అని అంటే. గుడ్ మార్నింగ్. సో టుడే ఈస్ డే 2 ఆఫ్ ప్యాకింగ్. అండ్ చాలా ఉంది సర్దుకోవడానికి. See, this is how everything is. ఇదంతా నేను ఇంకొక సూట్ కేసులో ఫిట్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ సూట్ కేసు ఓపెన్ చేసి మళ్ళీ అటు ఇటు సర్దాలి. సో 2 చెక్-ఇన్స్ ఇప్పుడు యాడ్ చేసుకుని, ఎందుకంటే ఫస్ట్ చెక్-ఇన్ 35 అన్నారు, సెకండ్ చెక్-ఇన్ ఏమో 40 అన్నారు, థర్డ్ చెక్-ఇన్కి వెళ్ళేసరికి $150 అంటున్నారు. అది టూ మచ్ అవుతుందని చెప్పి మళ్ళీ నాకు వచ్చే ప్లాన్ ఉంది. సో అందుకని అప్పుడు మళ్ళీ 2 చెక్-ఇన్స్ తీసుకెళ్దామని చెప్పి అవి కూడా ఇప్పుడే సర్దేస్తున్నా. అయితే సూట్ కేసు మళ్ళీ వెయిట్ మిగులుతుందని చెప్పి వెళ్ళి వాల్మార్ట్లో ఇటువంటిది కొనుక్కొచ్చా. ఇది $20 ఉంది. సో ఇది క్లాత్ బ్యాగ్ అనమాట. ఇందులో కూడా 23 kgs పడతాయి. సో ఇటువంటిది కొనుక్కుంటే మనకు ట్రావెల్కి ఈజీగా ఉంటుంది, వెయిట్ చాలా మిగులుతుంది. అందుకని ఇది ఒకటి తెచ్చుకున్నాను. అండ్ అట్ట పెట్టి అది కూడా తెచ్చుకున్నాను ఇన్ కేసు ఉంటుంది అని చెప్పి. అదైతే ఎంత కేజీ కూడా ఉంటుంది, 500 grams ఉంటుంది అట్ట పెట్టి. సో అదొకటి తెచ్చుకున్నాను. సో చెక్-ఇన్ అయ్యే ముందు మీరు ఫ్లైట్లో చూసుకోండి ఏ డైమెన్షన్ బాక్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తారు అనేది, దాన్ని బట్టి అట్ట పెట్టి అయితే తెచ్చుకోండి. ఇదైతే ఫర్ ష్యూర్ అలౌ చేస్తారు. సో ఇప్పుడు వీటిలో ఇంక మీకు అన్నీ సర్దేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడే ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా అనుకున్న దానికంటే ఎక్స్ట్రా సూట్ కేసెస్ అయినాయి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవన్నీ తీసుకెళ్ళాలి. రూమ్ అంతా ఖాళీ అయిపోయింది, క్లాజెట్ అంతా ఖాళీ అయిపోయింది. అక్కడ నా మెమరీ వాల్ ఉండేది వీళ్ళకో, కానీ అక్కడ కనిపించేది అంతా ఖాళీ అయిపోయింది. 3.5 years ఉన్నా ఈ రూమ్లోనే. దీంట్లో ఫీలింగ్ ఎమోషనల్ రా, ఎందుకు అట్లా చూస్తున్నావు? నీకుండో అట్లా సెంటిమెంట్లు, నాకుంటాయి నా మొక్కలు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొత్త మొక్కలు తీసుకుంటా చిచ్చి. సో ఇదొక అట్ట పెట్టి ప్యాక్ చేసాము. ఇదొక సూట్ కేసు ఉంది, అదొక సూట్ కేసు ఉంది, ప్లస్ నేను ప్యాక్ చేసిన 2 చెక్-ఇన్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఒక 5 సూట్ కేసులు అయినాయి నాకు. ఇంకా ఇవంతా ఇంకా తీసేసే స్టఫ్, చాలా తీసేసే స్టఫ్ అంతా ఉంది. నా బొమ్మలన్నీ ప్యాక్ చేసేసాను, అన్నీ వెళ్ళిపోయినాయి, ఇందులో ఉన్నాయి. యా, సో వాంటెడ్ స్టఫ్ అంతా ఇప్పుడు అర్జెంట్గా తీసుకెళ్ళిపోతున్నాను. ఇవన్నీ మెల్లగా వచ్చి తీసుకెళ్తాను ఓ 2 months తర్వాత మేబీ అట్లా తర్వాత. బట్ స్టిల్ ప్యాక్ చేసేసి పెట్టేసిన, ఎందుకు వేరే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ అత్త వాళ్ళకి ప్యాక్ చేయడానికి మళ్ళీ ఇబ్బంది ఎందుకని నేనే ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నాను. సో ఐ గాట్ ఇన్ ద ఫ్లైట్ ప్యారిస్ నుంచి బాస్టన్కి ఎక్కేసాను. అండ్ మధ్యలో ఎక్కడ రికార్డ్ చేయడం కుదరలేదు, చాలా లగేజ్ ఎక్కువైంది. సో ఆ సూట్ కేసులో ఈ సూట్ కేసులో మార్చి అది ఇది ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. అండ్ ఫైనల్లీ ఏదో ఒకటి సర్దేసి తీసుకొచ్చేసుకున్నాను. ఇంకో 1.5 hours బాస్టన్లో దిగుతాను.
ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగాను ఫైనల్లీ. పిక్ చేసుకోవడానికి వస్తున్నారు, బట్ చాలా లగేజ్ ఉండింది మోసి అంటే లాక్కొచ్చి చేతులు పోయినాయి. ఆ ట్రాలీ తీసుకుందామంటే ఎక్స్పెన్సివ్ ఉండింది, అందుకని తీసుకోలేదు. సో చేతులు లాక్కొచ్చి చేతులు నొప్పి వస్తుంది. లగేజ్ ఇదొక చెక్ ఇన్, ఇది బుజ్జి క్యారీ ఆన్, ఇది నా బ్యాక్ ప్యాక్. షూస్ వెయిట్ ఎక్కువైనాయి అంటే మళ్ళీ కవర్లో వేసుకొచ్చి అది పట్టుకొని వచ్చి, మళ్ళీ నా త్రో ఒకటి, నా స్వెటర్ ఒకటి, ఏదైనా స్వెటర్ ఉందా నా స్వెటర్ ఒకటి, ఇవన్నీ పట్టుకొని అన్నీ ఒక్కదాన్ని లాక్కొని వచ్చేసరికి నా చేతులు పోయినాయి. ఇప్పుడు ఇట్లా ఉంది పికప్. సో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యేసరికి పెద్దగా ఉంది, అంత కన్ఫ్యూజింగ్ ఉంది. సో ఇప్పుడు ఎక్కేసి ఇంటికి వెళ్ళాలి. ఫుల్ ఆకలి మీద వెళ్ళి ఫస్ట్ తినాలి. సో ఇది ఇల్లు ప్రస్తుతానికి. అంతా మంచం ఇదంతా ఇలా ఉంది. ఇప్పుడు ఫిట్ చేయాలి, బెడ్ ఫ్రేమ్ ఫిట్ చేయాలి. అన్నీ ఇలా సూట్ కేసుల్లో ఉన్నాయి. ఇంకా అన్నీ బయటకు తీసుకోవాలి. అది ఇంకో బెడ్రూమ్. ప్రస్తుతానికి అన్నీ అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. చేసుకొని అన్నీ సెట్ చేసుకోవడానికి ఐ థింక్ ఇట్ విల్ అట్లీస్ట్ టేక్ అ వీక్. కానీ అన్నీ చేసుకునే వరకు ఆగదు కదా, చేసేది నాకు అన్నీ ఆర్గనైజ్డ్గా ఉండాలి. అన్నీ అక్కడక్కడ అలా పడేసి ఉంటే నాకు నచ్చదు. చోట పెట్టింది అక్కడే ఉండాలన్నమాట. ఆర్గనైజ్డ్ పర్సన్ నేను. సో అందుకని ఇంకా పనుల మీద తిరుగుతూనే ఉన్నాం. అక్కడ పిక్ చేసుకోవాలి, ఇక్కడ పిక్ చేసుకోవాలి, అది పిక్ చేసుకోవాలి, ఇది పిక్ చేసుకోవాలని. ఈరోజు రాత్రికి బెడ్ సెటప్ చేయాలి. అండ్ ఓటమన్ చిన్ని సోఫా లాంటిది అలా తీసుకొచ్చాము. అండ్ టీవీకి స్టాండ్ అట్లా చిన్న స్టఫ్ తీసుకొస్తూ ఉన్నాము. సో ఇవన్నీ టుగెదర్ ఫిక్స్ చేయాలి. సో దిస్ ఈస్ ద రూమ్ ఫర్ నౌ. కింద బెడ్ వేసారు రాత్రి. కొత్త పరుపు వస్తే పరుపు ఓపెన్ చేసి బెడ్ వేసుకున్నాం. పరుపు మటుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అసలు బయట తీసుకోవద్దు అనుకున్నాను. ఎందుకంటే ఇవి మార్కెట్ ప్లేస్లో చాలా దొరుకుతాయి, కానీ బెడ్ బగ్స్ అవి వస్తాయి కాబట్టి అస్సలు రికమెండ్ కూడా చేయను. ఎవరు పరుపు మటుకు బయట తీసుకోకండి, కొనుక్కోండి. మీరు మూవ్ అవుట్ అయిపోతే పడేయండి. అండ్ ఇట్లా ఉంది రూమ్ అంతా ప్రస్తుతానికి. సో స్టిల్ సెటిలింగ్ ఇన్. ఇంకా అన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఇంకా బెడ్ ఫ్రేమ్ ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాము, కానీ ఒక బెడ్ తీసుకుంటే దానికి స్క్రూస్ రాలేదు. సో మళ్ళీ హియర్ వి గో. ఇదంతా ఫిక్స్ చేయాలి. ఇవి డ్రాస్ అండ్ ఇది బెడ్ ఫ్రేమ్. సో ఇదంతా ఫిక్స్ చేయాలి. ఈరోజు ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 1-2 అవర్స్లో అవుతుంది అనుకుంటున్నాను. సో అదొకటి ఫిక్స్ చేస్తే ఇంక ఎవ్రీథింగ్ విల్ బీ డన్. టీవీ ఒకటి పెట్టుకోవాలి, అది ఆల్రెడీ కొనేసాను, అదొకటి పెట్టుకోవాలి. ఈ బెడ్ ఫ్రేమ్ ఒకటి ఫిక్స్ చేస్తే రెడీ. సో దిస్ ఇస్ మై రూమ్ కరెంట్లీ. కింద వేసుకున్నాను పరుపు. సో ఇది బెడ్ ఫ్రేమ్ ఫిట్ చేసుకుందాం అనుకున్నా, కానీ మేము మార్కెట్ ప్లేస్లో తెచ్చుకున్నాం. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో చూసుకోలేదు, వాడు స్క్రూస్ ఇవ్వలేదు. సరే స్క్రూస్ కొనుక్కొని ఫిక్స్ చేసుకుందాం, పక్కన పెట్టుకున్నా. ఈలోపు ఇంకోటి దొరికింది. సో అది బాగుంది, అది ఫిట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇది తర్వాత చూద్దాం దీన్ని ఏం చేయాలో. సో ఇప్పుడు ఈ బెడ్ అంతా లేపి పక్కన నుంచోబెట్టేసి అది ఫిట్ చేసుకున్నాక మళ్ళీ నేను బెడ్ వేసుకోవాలి. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, బట్ లెట్స్ డూ ఇట్. సో ఇంకా బెడ్ ఫ్రేమ్ ఫిట్ చేసుకోవడం మొదలు పెట్టేశాను. మొత్తం ఒకదాన్ని చేసుకోవడం అంటే పెద్ద కష్టం అవ్వలేదు, బట్ ఆబ్వియస్లీ అన్నీ ఒకదాన్ని మూసుకొని వచ్చి చేసుకోవడము కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ అదే ఇక్కడ నేర్చుకుంటాము, మనమే మొత్తం చేసుకోవాలి, మనకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. And that's how we become strong. మనం ఆ పర్పుల్ ఏవి పెట్టేసాం కాబట్టి ఈ పర్పుల్ ఏవి పెట్టేసాం కాబట్టి బెడ్ ఫ్రేమ్ ఇక్కడ తెచ్చుకొని ఇక్కడే ఫిట్ చేసేసుకుంటాను. అక్కడ ఫిట్ చేసి మళ్ళీ నేను ఇక్కడికి చేయలేను కాబట్టి ఇవన్నీ పాత ఫ్రేమ్ రాడ్స్, ఇవన్నీ పక్కన పడేద్దాము. న్యూ బెడ్ ఫ్రేమ్ అక్కడ సెట్ చేసుకున్నాము. సో లెట్స్ ఫిక్స్ ఇట్. ఇది కింద బేస్ అనుకుంటా. ఓకే, సో అమ్మే నేనేం చెయ్యలేదు. ఓకే, కిందకు ఉంది బెడ్. నా ఇంట్లో ఉండేది కదా బెడ్, అచ్చమలానే ఉంది. నైస్. సో ఐ థింక్ ఇప్పుడు ఈ మధ్యలో అన్ని రాడ్స్ వెళ్తాయి. ఓకే, సో మధ్యలో అన్ని రాడ్స్ ఫిక్స్ చేయాలి. స్క్రూస్ ఫిట్టింగ్ పెద్ద, బట్ స్టిల్ ఉన్న
మొన్న మొత్తం తిరిగి వెళ్ళి స్క్రూ డ్రైవర్ కిట్ కూడా కొనుక్కొచ్చాము. సో స్టిల్ వి షుడ్ బి ఫైన్. దీని మీద మ్యాటర్స్ వేస్తే ఐ థింక్ ఇంత ఎత్తు వస్తుందేమో, దట్ షుడ్ బి ఫైన్. సో దిస్ ఇస్ అ సిచ్యుయేషన్ రైట్ నా. ఇవి అన్నీ ఎక్స్ట్రా రాడ్స్ ఉన్నాయి. ఈ రాడ్స్ ఎక్కడ ఫిట్ చేయాలో కూడా తెలియట్లేదు ఇవి. బట్ అన్నీ ఏవి రిఫరెన్సెస్ చూసినా ఇలానే ఉంది. సో 4 డ్రార్స్ వస్తున్నాయి. హెడ్ బోర్డ్, దానికి ఛార్జింగ్కి సాకెట్ ఇచ్చాడు అండ్ ఎల్ఈడి లైట్స్ లాగా వస్తున్నాయి. ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్. ఇప్పుడు దీని మీద నేను పర్పేసేస్తాను. ఇంకా చాలాసేపు ట్రై చేశాను ఫిగర్ అవుట్ చేయడానికి. దీస్ ఆర్ గివెన్ ఎక్స్ట్రా అనుకుంటున్నాను నేను. సో లెట్స్ సీ. మంచి ఫోమ్ ఉంది. ఓకే, నా బెడ్ అయిపోయింది. నా బెడ్ సెటప్ అయిపోయింది ఫైనల్లీ. మొత్తం నేను ఒకదాన్ని చేశాను. బీయింగ్ ఇండిపెండెంట్. సో యా, చేసుకోవాల్సి వస్తుంది. తప్పని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇండియాలో ఉంటే మనం ఇది చేసేవాళ్ళమా? ఆబ్వియస్లీ చేసేవాళ్ళం కాదు. మనకి కింద పని వాళ్ళు ఉంటారు, ఆర్ హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ ఆప్షన్ లేదు. సో యూ హ్యావ్ టు డూ ఇట్. దట్స్ హౌ యూ బికమ్ స్ట్రాంగ్. దిస్ ఈజ్ మై బెడ్. దీనికి స్టోరేజ్ కూడా వచ్చింది. ఇందులో స్టోరేజ్ కూడా అని పెట్టుకోవచ్చు. అండ్ ఎల్ఈడి లైట్లు కూడా ఉన్నాయి. అది ఇంకా సెటప్ చేయాలి. కొంచెం ఇది తుడిచేసి పెట్టుకోవాలి. ఇంకా దిల్లు దుప్పటి అదంతా వేయాలి. జస్ట్ ఇప్పుడే మొత్తం ఫిక్స్ చేయడం అయ్యింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కొద్దిగా మెల్లమెల్లగా ఒకటి యాడ్ చేసుకుంటే అప్పుడు రూమ్ డెకరేట్ చేసుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ మొత్తం ఇట్లంతా సర్దాక మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుస్తా. అప్పుడు వరకు